హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటని చూస్తున్నారా? చెప్పండి. బీట్రూట్ హల్వా అండి. చాలా బాగా వచ్చింది, ఆరోగ్యానికి మంచిది. ఇలా చేసామంటే ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో చూసి అయితే తెలుసుకోండి. ఇప్పటివరకు మీకు తెలియకుండా ఎవరికైనా ఉంటే కానీ మంచిగా ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది ఇలా చేసామంటే. ముందుగా అయితే నేను బీట్రూట్ తీసేసుకొని బాగా తురిమేసుకున్నాను, పొట్టంతా తీసేసుకొని. ఇదిగో చూడండి, మంచిగా అయితే తురుముకున్నాను. ఒక ఫుల్ కప్పుకి అయితే బీట్రూట్ తీసేసుకున్నాను తురిమిన దాన్ని. అలాగే ఇంకో కప్పు తీసుకొని 6 టేబుల్ స్పూన్స్ అయితే రాగి పిండి తీసుకుంటున్నానండి. మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్ చాలా మంచిది. రాగి పిండి మనం ఎన్నిటికో వాడతాం కదండి, వెయిట్ లాస్ కూడా అవుతాం కదా డైలీ రాగి పిండితో ఏదో ఒకటి తిన్నామంటే. కానీ చూడండి, 6 స్పూన్స్ అయితే రాగి పిండి తీసుకున్నాను. 1 కప్పు వరకు ఫుల్గా తురుముకున్న బీట్రూట్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగో చూడండి, బీట్రూట్ తురుము వేసుకున్నాను. అలాగే తీసుకున్న 6 స్పూన్లు అయితే రాగి పిండి తీసుకున్నానండి. అదే కప్పుతో వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టించేసుకుందాం. మీకు వాటర్ కావాలంటే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్ అయితే వాటర్ వేసుకున్నాను. చూసారు కదండి, జ్యూసీగా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని అంతా వడగట్టేసుకుందాం. ఇలా చేసామంటే ఏమైనా తొక్కేదన్నా ఉంటే కానీ మిగిలిపోతుంది. ఇప్పుడు చూసారా, మొత్తం జ్యూసీగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి. 1 స్పూను, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఆరోగ్యానికి మంచిది. ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఉంటే కానీ అచ్చం మనకి హోటల్లో దొరికే హల్వా లాగా వస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము. బాండిల్ పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను. కావలసినంత నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏమన్నా మీకు కావాలంటే వేపుకోండి. నేనైతే వేపుతున్నాను. జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను నేనైతే. బాగా బ్రౌన్గా అలా లైట్గా వచ్చాక అందులోనే కిస్మిస్ కూడా వేసుకొని వేపేసుకుంటున్నాను. హెల్త్కి అయితే చాలా మంచిదండి. బాగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులో మనం రాగి పిండి వేసాం కదండి. రాగి పిండి వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసా మీకు? రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, అమోనియం లాంటివి ఉంటాయంటండి. అలాగే రాగి పిండి ఫ్యాట్ని తగ్గిస్తుంది, తెలుసా మీకు? అందరికీ తెలిసే ఉంటుంది కదా, మళ్ళీ అడుగుతున్నాను. రాగి పిండితో మనం సంగటి కానీ అలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అలా తింటారు కదండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు బెల్లం వేసుకున్నాను. నేనైతే ఇలా దంచి వేసుకున్నాను. మీరు కావాలంటే తురిమైనా కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని కరిగిచ్చేసుకుంటున్నా. పాకం అంతా ఏం అవసరం ఉండదు, జస్ట్ బెల్లం అలా కరిగిపోయిందంటే చాలండి. పాకానికి రావాల్సినంతవరకు అవసరం ఉండదు. ఇందులో మనం రాగిపిండి వేసాము. ఇంకా రాగిపిండి గురించి తెలుసుకున్నాం కదా, దానివల్ల యూజ్ ఏంటి అనేది. ఇప్పుడు మనం బీట్రూట్ కూడా పెడుతున్నాం కదండి. బీట్రూట్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో కదా. బీట్రూట్ జ్యూస్ తాగామంటే మంచి బ్లడ్ పడుతుంది. బీట్రూట్ నీరసాన్ని తగ్గిస్తుంది, ఐరన్ ఉంటుంది, మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇంకా 1 కప్పు జ్యూస్ తాగితే కానీ 1.1 మిల్లీగ్రాముల ఐరన్ వస్తుందండి. బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ జ్యూస్ అంతా వేసుకుందాం. బాగా అలా కలుపుతూనే ఉండాలండి. గ్యాప్ ఇచ్చామంటే కింద మాడిపోతుంది. నెమ్మదిగా చిందిపోకుండా నీట్గా అలా కలుపుతూ ఉండాలి. మనం చూస్తుండగానే మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అండి, 2-3 మినిట్స్లో రెడీ అయిపోయింది నాకైతే. కాకపోతే అప్పటి వరకు మనం అలా తిప్పుతూనే ఉండాలి. ఇందులో మనం కార్న్ఫ్లవర్ వేసాం కదా, తిప్పుకుంటా అలా
రెప్ప ఆర్పి తీసేసరికి కింద అడుగట్టేస్తుంది అనమాట. తిప్పుతూ ఉండాలి ఇలా. బీట్రూట్ వల్ల ఉపయోగాలు కూడా తెలుసుకున్నాం కదా. అంతేకాదండి, ఇంకా చర్మ సౌందర్యానికి కూడా మంచిది బీట్రూట్ అనేది. బీట్రూట్లో విటమిన్ బి ఉంటుంది. చర్మం, గోర్లు, పెదవులు చెమ్మారిపోకుండా నీట్గా ఉంటాయంట డైలీ కానీ బీట్రూట్ జ్యూస్ తాగామంటే. పొడిబారిపోకుండా ఉంటుంది చర్మం అనేది. విటమిన్ బి, సి పుష్కలంగా అందుతాయండి డైలీ కొంచెం జ్యూస్ తాగామంటే. ఇప్పుడు మధ్య మధ్యలో నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. అలా కలిపే కొద్దీ గట్టి పడుతుంది కదండి. మీకు కావాలంటే ఇందులో ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను. నాకైతే మొత్తానికి 100 గ్రామ్స్ నెయ్యి అయితే పట్టిందండి. కాకపోతే హల్వా అయితే సూపర్గా ఉంది. బీట్రూట్ రాగిపిండి హల్వా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హల్వా. చాలా బాగుంటుంది. దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. బాగా కలుపుతూనే ఉండాలి, మిక్స్ చేయాలి. ఎలా ఉడికిందని తెలుస్తుందంటే అది పెనుం నుంచి మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎలా వాల్చితే అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చినట్టు లెక్క. ఉడుకుతుంది చూసారా. ఇప్పుడైతే ఎలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఫ్లేవర్ కోసం ఎలాచీ పౌడర్ వేసి కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కూడా అవసరం ఉండదు. సిమ్లో పెట్టి చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ కదండి. తెలియని వారు ఉంటే కానీ ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అన్నా కూడా ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. హోటల్స్లో వచ్చినట్టే వచ్చింది. స్వీట్ షాప్లో అమ్ముతారు కదండి, సేమ్ అలాగే వచ్చిందనమాట నాకైతే. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఇందులో రాగిపిండి వేస్తాం కదా. చర్మం కూడా నిగనిగలాడుతూ ఉంటుంది డైలీ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల. జ్యూసే కాదండి, ఇలా కూడా ఏదో ఒక రూపంలో మన పొట్లకు పోనిస్తూ ఉంటే చాలు. దగ్గరికి వచ్చేసింది కదండి. కొంచెం ఫాస్ట్గా తిప్పుకుంటున్నాను. నెయ్యి అయితే నాకు 100 గ్రామ్స్ వరకు పట్టింది దీంట్లో. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇంట్లో అందరు కూడా బాగా తిన్నారు, బాగుందని చెప్పారు అందరు కూడా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కానీ నాకు కామెంట్ పెట్టండి. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చింటే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చూసారా, నేను తిప్పుతూనే ఉన్నాను, అసలు గ్యాప్ ఇవ్వకుండా. 2-3 మినిట్స్ అయితే ఇలా తిప్పుతూనే ఉండాలండి. బాగా ఉడుకుతుంది చూసారా. పెనుం నుంచి బయటకు వచ్చేస్తుంది, బాండిల్లో నుంచి గట్టి పడుతుంది కదా. బాగా ఉడికిపోయింది. అయినా సరే తిప్పుతూనే ఉన్నాను, చూస్తున్నారుగా. హల్వా అయితే సూపర్గా వచ్చిందండి. అది ట్రై చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా వచ్చిందనేది. చూడండి, బాగా ఉడికిపోతుంది. హ్యాపీగా తినేస్తారు పిల్లలు. బాండీలు కత్తుక్కోకుండా అయితే వచ్చేస్తుంది కదండి. చూసారా, ఎలా వాల్చితే అలా వాలిపోతుంది. అంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోయిందనమాట. చూడండి, ఎలా తిప్పితే అలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాము. రెసిపీ అనేది మనకు రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాయేసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా ఈ ప్లేట్లోకి వేసుకుందాం. జస్ట్ అలా వాల్చగానే మొత్తం వాలిపోయింది చూసారా. బాండిల్కి ఏం కానీ లేదు. దీన్ని ఇప్పుడు నీట్గా సర్దుకుందాం. ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుందాము.
పైన అనేది మనకి ఫ్లాట్గా వచ్చేసేయాలన్నమాట. చల్లారే కొద్దికి గట్టి పడిపోతుందండి. నాకైతే ఇది చేస్తుంటే మా అమ్మ చిన్నప్పుడు కేసరి చేసేదండి, రవ్వ కేసరి. అదే గుర్తొచ్చిందనమాట. అమ్మ కూడా కేసరి చేశాక ఇలా ప్లేట్లోకి వేసి ముక్కలు కట్ చేసేది. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ మళ్ళీ కొంచెం కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. వాటిని చల్లుకుంటున్నాను పైన. చల్లేసుకొని బాగా అలా ప్రెస్ చేస్తున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చల్లుకుంటే కానీ బాగా అతుక్కునేస్తుంది. నాకైతే కొంచెం చల్లబడిపోయింది. లైట్గా అలా అదిమేసుకుందాం. చల్లారడం కూడా తొందరగా చల్లారిపోతుందండి. ఫ్యాన్ కింద పెట్టామంటే ఒక 5 మినిట్స్లో చల్లారిపోతుంది. చూసారా, కలర్ కూడా చేంజ్ అయ్యింది, మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని నీట్గా కట్ చేసుకుందాం. చూస్తుంటే నోరు ఊరుతుందండి. నాకైతే అమ్మ చేసే కేసరి గుర్తొస్తుంది. అమ్మ కూడా ఇలాగే చేసేది అనమాట. ఇలా చేసి ముక్కలు కట్ చేసి పెట్టేది అప్పట్లో మాకు చిన్నప్పుడు. చూసారా ఎలా వస్తుందో, నీట్గా వచ్చేస్తుంది మనం అలా తీసామంటే. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం. కట్టర్ తీసుకొని సన్నగా మనకు కావాల్సిన షేప్ అయితే మనం కట్ చేసుకోవచ్చు. నీట్గా కట్ చేసుకుందాం. హెల్త్కి మంచిది, ట్రై చేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు ఉంటుంది. 1 వీక్ వరకు మనం కావాల్సినప్పుడు తీసుకొని తినచ్చు. బయట ఉంటే కానీ 1 డే 2 డేస్కి అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకు 1 వీక్ వరకు వస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి చూస్తుంటే. చూడండి, ఒక పీస్ అయితే తీసేసుకున్నాను. చాలా స్మూత్గా వచ్చిందండి, స్పాంజ్లా ఉందన్నమాట. బాదం పప్పు అయితే తీసేసుకొని తినేసాను ఉండలేక. చాలా స్మూత్గా వచ్చింది, అచ్చం స్పాంజ్లా ఉంది. చూడండి, అలా అనంగానే తొనిగిపోయింది కదా, బాగా ఉడికింది కదండి. రెసిపీ తెలియని వాళ్ళు ఉంటే కానీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు 1 వీక్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే. నేనైతే అన్నీ తీసి ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఇంట్లో చేసినట్టు ఉంటుంది, మన చేతులతో మనం చేసి పెట్టినట్టు ఉంటుంది కదండి. సడన్గా ఎవరైనా వచ్చారంటే ఒక 1/2 అవర్లో ఇది అయిపోతుంది. మీకు అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చూసారా, నేనైతే అన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. బీట్రూట్ రాగిపిండి హల్వా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం చల్లారాక డ్రై ఫ్రూట్స్ వేసాను కదండి. చూసారా, స్పాంజ్లా ఉంది. లైట్గా అలా ఒత్తంగానే అణిగిపోతుంది కదా మెత్తగా. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. వాళ్ళకు కూడా హెల్దీ కదండి, రాగి పిండి వల్ల అందరు తినచ్చు.